పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాడు మనం ధ్యానించబోయే అంశం మరియా మహా వివేకము గల కన్యక. వివేకం అనున్నది ఎవరికైనా ఉండవచ్చు, కానీ మహా వివేకము గల కన్యక అని మరియను ఈనాడు కొనియాడటం జరుగుతుంది. దానికి కావలసిన ఉదాహరణలను తర్వాత ధ్యానించుదాం. ప్రథమంగా ఈనాటి చిత్రపటాన్ని గమనించినప్పుడు మరియ తన 2 చేతులను చాచి అందరినీ తన వైపుకు ఆహ్వానిస్తున్నట్లుగా చూస్తున్నాం. మరియ శిరస్సును గమనించినట్లయితే 12 నక్షత్రములు వెలుగొందుచున్నాయి. మరి ఈ నక్షత్రాలు వెలుగొందటం అనేది మరియ యొక్క కన్యత్వాన్ని, నిష్కలంకత్వాన్ని సూచిస్తున్నట్లుగా పండితుల యొక్క వివరణ. ఇక రెండవదిగా మరియ గర్భము తేజోవంతముగా వెలుగొందుతుంది. అనగా ఈ 2 అంశాలను బట్టి మరియ కన్య, నిష్కలంక అనే విధంగా ఆమె తల్లి కూడా అనే భావనను మనకు ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే మరియ చుట్టూ ఉండేటువంటి వలయం, ఆ వలయానికి జీవరాశులు అనగా పర్యావరణానికి చెందినటువంటి కొన్ని చిహ్నాలు కనబడుతున్నాయి. వీటన్నింటితో పాటు మనం ఒకటి గమనించినట్లయితే సర్పం కూడా కనబడుతుంది. ప్రభు యొక్క బోధనల ప్రకారం మీరు సర్పము వలె జాగరూకులై ఉండండి అని ప్రభు బోధిస్తున్నారు. అయితే సర్పమే మరియను ఎన్నో విధాలుగా దేవునికి విరుద్ధంగా పోయేటువంటి సైతాను ఆలోచనల అవకాశాలు, ఆ సందర్భాలు వచ్చినప్పటికీ మరియా తన మహావివేకముతో దేవుని చిత్తానికి విధేయిస్తూ నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తెలియపరిచి ఉంది. అందుకే ఆమెను మహావివేకము గల కన్యక అని చెప్పబడుతుంది. ఇక క్రీస్తు యొక్క ఉపమానాలలో మనం చూస్తున్నాం 10 మంది కన్యలు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము. అందులో కొంతమంది వివేకవతులు, మరి కొంతమంది అవివేకవతులు. అవివేకవతులు సరైన సిద్ధపాటుతో ఉండకపోవటం, వివేకవతులు సరైన సిద్ధపాటు కలిగి వారితో పాటుగా నూనెను తీసుకొని రావటం. మరియ కూడా దేవుడు తనకు వసిగిన మహావివేకముతో నిండుగా దైవానుగ్రహాలను పొందుకొని ఉంది. ప్రభువుని యొక్క జనన సమయంలో ఆయనను తన గర్భము నుండి ఉద్భవింపచేయడానికి అని మనం గమనించవచ్చు. ఇకపోతే ఇందులోనే 2 ముఖాలు కలిగినటువంటి రాజును చూడవచ్చు ఇరువైపులా. ఒకటేమో పురుషుని ముఖము, రెండవ వైపు స్త్రీ ముఖము. ఇది బహుశా దేవునికి ఆదియును అంత్యమును లేదు, ఆయనే సర్వాంతర్యామి, సర్వకాలజ్ఞుడు అను అంశము దీని ద్వారా మనకు విదితమవుతున్నట్లుగా. అదేవిధంగా ప్రక్కన ఉన్నటువంటి పురుషుడు మరియ యొక్క వివేకాన్ని కొనియాడుతున్నట్లు దీని భావము. ఇకపోతే మరియ మహావివేకము గల కన్య అని చెప్పటానికి బైబిల్ ఆధారంగా కొన్ని సంఘటనలు మనం చూసినప్పుడు, దేవదూత మంగళవార్త చెప్పే సమయంలో మరియ దేవదూతను చూసినప్పుడు ఒక రకమైనటువంటి భయంను కలిగి ఉంది. అది మనం గమనించినట్లయితే దాని నిగూఢ అర్థం మరియ దైవ భయము కలది అని మనకు విదితమవుతుంది. ఇకపోతే ఫుల్టన్ జెషిన్ అనేటువంటి అగ్రపీఠాధిపతులు మరియమ్మ గారు 7 మాటలు మాట్లాడినట్లుగా చెబుతున్నారు. మరియ మాట్లాడిన 7 మాటలు సిలువలో క్రీస్తు మాట్లాడిన 7 మాటలతో ఆ అగ్రపీఠాధిపతులు పోల్చి చెబుతున్నారు. చివరకు ఆ మాటల యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుందంటే, మరియ తన యొక్క వివేకముతో అన్ని వేళలా మాట్లాడినట్లు, ప్రతి మాటలో కూడా తన యొక్క వివేకాన్ని ప్రదర్శించింది అనేటువంటి ముగింపు వస్తుంది. అంతేకాదు, మరియ స్తోత్ర గీతములో ఆమె ఈ విధంగా చూపించినట్టుగా కృతజ్ఞతా భావము, దేవుడే నా దగ్గరకు వచ్చాడు, దేవుని దూత నన్ను నమస్కరించింది అను అహంకారము ఆమెలో కనబడకపోగా, నా రక్షకుడైన దేవుడు నా యందు ఎన్నో ఘనకార్యాలు చేసెను, నా ఆత్మ ఆయన యందు ఆనందిస్తుంది అని ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆమె కొనియాడుతూ పాట రూపంలో పొగడుతుంది. ఇది కూడా మరియ యొక్క మహావివేకము గల కన్యక అనుదానికి నిదర్శనంగా ఉంది. అదేవిధంగా కానాపల్లి విందులో మరియ తన కుమారుని ద్వారా అక్కడున్నటువంటి లోటును తీరుస్తుంది. ఒక వివేకము గల తల్లిగా తన కుమారుడు ఈ యొక్క పనిని చేయగలడు అని నమ్మింది. ఆమె వివేకాన్ని ప్రదర్శించింది. ఇది కేవలము వివేకం అనుటకు మారుగా మహావివేకము అని చెప్పవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మహావివేకము గల కన్యక ఏ విధంగానైతే రక్షణ చరిత్రలో తన వంతుగా సమయోచితంగా తన తెలివితేటలను ప్రదర్శిస్తూ దేవునితో సహకరించి ఉందో, మనం కూడా ఆ మహావివేకము గల కన్యక తనకున్నటువంటి వివేకాన్ని మనకును వసిగి తద్వారా
మనము కూడా సమయానుకూలంగా మన యొక్క విశ్వాసాన్ని వివేకంతో ముడిపెట్టుకొని ఆ వివేకంతో కలిగినటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి సుగుణాన్ని దేవుడు మనకు దయచేయాలని మహా వివేకము గల కన్యక యొక్క ప్రార్థనా వేడుదలను మనం వేడుకుందాం. ఆమెన్.